ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ తెలంగాణ పోలీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో ప్రైవేటు వ్యక్తిపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 73 సిఆర్పిసి సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ తెలంగాణ పోలీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 73 సిఆర్పిసి కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు నిన్న చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావు మాజీ చీఫ్ ఎస్ఐపి ప్రభాకర్ రావు మాత్రము నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పుడు పనులకు కూడా నేను పాల్పడలేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు సంబంధమే లేదు, నా పైన కేసు కొట్టివేయాలి, నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయకుండా నోటీసులు జారీ చేయాలని కూడా నాంపల్లి కోర్టుకు అయితే మెమో దాఖలు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు మాత్రము న్యూస్ ఛానల్ ఎంపీపై కూడా నాంపల్లి కోర్టు అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అలాగే బంజారాహిల్స్ పోలీసులు అలాగే పంజగుట్ట పోలీసులు అయితే మరి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ ఇచ్చిన కూడా వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి 73 సిఆర్పిసి కింద అరెస్ట్ చేసే వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ పై మాత్రము కోర్టు అయితే ఈ మేరకు అయితే తీర్పునిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రభాకర్ రావు అరెస్టుని ఖండిస్తూ కూడా ప్రభాకర్ రావు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి నాంపల్లి కోర్టు ఏ తీర్పునిస్తుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అంతేకాదు పోలీసులు మాత్రం ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు మాత్రం ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకపోతే ఆధారాలన్నీ కూడా నార్మల్ చేసే అవకాశం ఉంది. మెయిన్ సూత్రధారులు మాత్రము అలాగే కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందుకు మరి ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే అసలు సూత్రధారులు బయటకు వస్తారు అని కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.